హల్లెలూయా. సో పోయిన వారం అడుగుడి అనే మాటను గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో మాట ఏమిటి చెప్పండి? వెదకుడి. రెండో మాట ఏమిటి చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. వెదకుడి. వెదకుడి గురించి యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ఉపమానం ఒకటి చెప్పారు. ఏమిటంటే, ఒక స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుందట. ఇంట్లోనే పోగొట్టుకుందట. ఇంట్లో పోగొట్టుకుంటే ఆ నాణ్యం ఆమె వెతకడానికి ప్రయత్నం చేసిందంట. ప్రయత్నం చేసినప్పుడు ఏం చేసిందంట ఆమె అంటే, దీపం పట్టుకొని వెతకడం మొదలుపెట్టిందంట. దీపం పట్టుకొని ఇంకో పని, రెండో పని ఏం చేసింది? చీపురు పట్టుకొని ఇల్లంతా ఊడ్చింది. ఎందుకు దీపం పట్టుకుంది? ఆ ఇంట్లో ఏముందన్నమాట? చీకటి ఉంది. ఆ ఇంట్లో ఏముంది? చీకటి లేకపోతే దీపం పట్టుకోవాల్సిన పని లేదు కదా. చీకటి ఉంది. చీకటి మంచికి గుర్తా, చెడ్డకు గుర్తా? పాపానికి గుర్తా, పుణ్యానికి గుర్తా? పాపానికి గుర్తు. దీపం పట్టుకుందంటే చీకటి గుడ్డితనానికి గుర్తా, చూపుకు గుర్తా? దేనికి గుర్తు? గుడ్డితనానికి గుర్తు. గుడ్డితనానికి గుర్తు. చీకటి పాపానికి గుర్తు. చీకటి చెడుకు గుర్తు. అంచేత ఆ చీకటి బ్రతుకులు బ్రతకొద్దు దేవుని బిడ్డలారా. మనం వెలుగు సంబంధులం. ఏ సంబంధులం మనం? వెలుగు సంబంధులం. మనలో ఉన్నవాడు వెలుగై ఉన్నాడు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో ఉన్నవాడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనం ఏ సంబంధులం? వెలుగు సంబంధులం. రెండోదేమిటో తెలుసా? ఆమె రెండో పని ఏం చేసింది? చీపురు పట్టుకుంది. రెండో పని ఏం చేసింది? చీపురు పట్టుకుంది. ప్రీతి దేవుని బిడ్డలారా, చీపురు ఎందుకు చెప్పండి? శుభ్రం చేయడానికి. చీపురు ఎందుకు? శుభ్రం చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమె దీపం పట్టుకుందట, చీపురు పట్టుకుందంట, ఇల్లంతా తుడిచిందట. ఇల్లంతా తుడిచిందట. మొత్తం మీద ఆమెకు నాణ్యం దొరికిందా లేదా? వెతకడం అంటే ఎంత ప్రాముఖ్యత కలిగిందో. అయితే ఆ స్త్రీ పోగొట్టుకుంది, వెతికింది. పోగొట్టుకుంది, వెతికింది. మరి వెతకడానికి మనమేం పోగొట్టుకున్నాం? వెతకడానికి మనం ఏం పోగొట్టుకున్నాం? ఆ స్త్రీ అంటే పోగొట్టుకుంది, వెతికింది. ఆ స్త్రీ ఇంట్లో చీకటి ఉంది, దీపం పట్టుకుంది. ఆ స్త్రీ ఇంట్లో తుక్కుంది, చీపురు పట్టుకుంది. మరి మనలో ఏముంది? మనమేం పోగొట్టుకున్నాం? చాలా విషయాలు పోగొట్టుకుంటున్నాం మనం. మీరు ఎప్పుడైనా గమనించారా? దీవెన పోగొట్టుకుంటున్నాం, పాప విమోచన పోగొట్టుకుంటున్నాం, పరిశుద్ధత పోగొట్టుకుంటున్నాం. అన్నిటికంటే మించి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాం మనం. అన్నిటికంటే మించి దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాం మనం. దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం మనం. మీరు దేవుని పిల్లలు మనం ఆలోచన చెయ్యాలి. మన జీవన ప్రయాణంలో పొద్దున్నే లేచిన తర్వాత మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మన పనుల్లో మనం ఒక వ్యక్తిని మర్చిపోతున్నాం. ఎవరిని? దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం దేవుణ్ణి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కూడా. ఎందుకు మర్చిపోతున్నందుక? దేవుని మర్చిపోతున్నాం. ఇంకో భయంకరమైన విషయం ఏంటో తెలుసా? జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాం. జ్ఞానం కాదు, తెలివిని పోగొట్టుకుంటున్నాం మనం. తెలివితేటలను కూడా పోగొట్టుకుంటున్నామండి అబ్బాయి గారు. ఒక్కోసారి మనం ఆలోచన చేయట్లే. పరిష్కారం మన కళ్ళ ముందే ఉంటుంది, కానీ మనం ఆలోచన చేయట్లేదు. సమస్య పరిష్కారం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, కానీ ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేశారా ప్రియ దేవుని బిడ్డలారా? అంచేత చాలా విషయాలు మనం పోగొట్టుకుంటున్నాం. జ్ఞానం పోగొట్టుకుంటున్నాం, తెలివిని పోగొట్టుకుంటున్నాం, సంపద పోగొట్టుకుంటున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, కృపను పోగొట్టుకుంటున్నాం. అన్నిటికంటే మించి దేవుణ్ణి దూరం చేసుకుంటా ఉన్నాం మనం. వెలుగును దూరం చేసుకునే వారికి ఏం దగ్గర అవుతుంది చెప్పండి? ఏం దగ్గర అవుతుంది? దేవుణ్ణి దూరం చేసుకునే వారికి ఏం దగ్గర అవుతుంది? దేవుణ్ణి దూరం చేసుకునే వారికి ఎవరి దగ్గర అవుతారు? సాతాను.
దేవుని దూరం చేసుకునే వారికి నువ్వు దేవునికి ఎంత దూరం అవుతావో సాతాను నీకంత దగ్గర అవుద్ది. చీకటికి రాజు సాతాను. గమనించారు ఎప్పుడైనా? చెడుకు రాజు సాతాను, నాశనానికి రాజు సాతాను, దుర్మార్గానికి దుష్టత్వానికి రాజు సాతాను. నువ్వు దేవునికి దూరం అయితే సాతాను నీకు దగ్గర అవుద్దన్నమాట. దేవునికి నువ్వు దగ్గరైతే నీ జీవితం బాగుంటుంది. సాతానుకు నువ్వు దగ్గరైతే నీ జీవితము నాశనం అవుద్ది. ఎందుకంటే ఆయన నాశనకారుడు. సాతాను ఎవరు చెప్పండి? నాశనకారుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెదకడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే చాలా విషయాలు మనం పోగొట్టుకున్నామండి. ఈ పోగొట్టుకున్న వాటిని తిరిగి మళ్ళీ వెతకవలసిన అవసరం ఉంది. అంచేత ఆయన ఏమన్నాడు అంటే, వెతికితే దొరుకుతుంది. అన్నీ పోగొట్టుకున్నాం మనం చాలాసార్లు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే క్యారెక్టర్ పోగొట్టుకుంటాం మనం. మన బుద్ధి సరిలేక మన క్యారెక్టర్ పోగొట్టుకుంటాం. మనల్ని చూసి ఏమంటారు తెలుసా? ఆడి మాట నమ్మకండి, మీరు ఆడి మాట నమ్మకండి, ఆడి మాట నికరం కాదు, మాట మీద నిలబడ్డవాడు, ఆడి మాట నమ్మకండి అంటారు. క్యారెక్టర్ పోగొట్టుకుంటామండి. వాడేడ్రా మనకు చెప్పేది అంటారు ఒక్కొక్కసారి. వాడేటి మనకు చెప్పేది అంటారు. అంటే మనకి ఏమీ లేదన్నమాట, క్యారెక్టర్ లేదన్నమాట, విలువ లేదన్నమాట, గౌరవం లేదన్నమాట. గౌరవం లేదు, మన మాటకు గౌరవం లేదు, మన ఆలోచనకు గౌరవం లేదు, మన ప్రణాళికకు గౌరవం లేదు, మన ప్రణాళిక కూడా గౌరవం లేదు. మనం చెప్పాలని అనుకుంటాం, ఇలా కాదురా, ఇలా చేయండిరా అని చెప్పాలనుకుంటాం. కానీ మన పిల్లలే మన మాట వినరు. పిల్లల సంగతి అలా ఉంచండి, పిల్లల సంగతి అలా ఉంచండి. ఇంకా పురుషులు ఆలోచన చేయండి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే భార్యయే మన మాట వినదు. భార్య కూడా మన మాట వినదు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు సరిగదా. భర్త మాట భార్య విందు. భర్తకి భార్య దృష్టిలో విలువ లేదంటే ఏం పోయిందనమాట? మనకి క్యారెక్టర్ పోయిందనమాట. క్యారెక్టర్ పోగొట్టుకుంటాం. ఏమంటే ఎంత బతికి ఆ తర్వాత సామె చెప్పండి రా, ఎంత బతికి అది ఏమండి అంత దారుణమా మానవుడి జీవితం? నిజమే. పోగొట్టుకుంటే అంతే దారుణం అండి. ఏదైనా పోగొట్టుకున్నది ఏది వెనక్కి తిరిగి రాదు. గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. వెతకడం ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనించాలి. మనం జ్ఞానం పోగొట్టుకుంటున్నాం, తెలివి పోగొట్టుకుంటున్నాం, క్యారెక్టర్ పోగొట్టుకుంటున్నాం. అన్నిటికంటే మించి ఎవరిని పోగొట్టుకుంటున్నాం? దేవుణ్ణి పోగొట్టుకుంటున్నాం. దేవుడు పోతే మన దగ్గర నుంచి ఇంకా మొత్తం పోయినట్టే లెక్క. దేవునికి దూరం అయ్యావు అని అంటే నీ జీవితంలో మొత్తం పోగొట్టుకున్నట్టే లెక్క. ఆలోచన చేయాలి. ఒకవేళ నీ క్యారెక్టర్ పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ దాన్ని కడతాడు దేవుడు. ఎందుకంటే దొంగలు మారిన వారు లేరా? దొంగలు మారిన వారు ఉన్నారు, త్రాగుబోతులు మారిన వారు ఉన్నారు, జూదగాళ్ళు మారిన వారు ఉన్నారు, వ్యభిచారులు మారిన వారు ఉన్నారు, చుట్టదాగిన వాళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారిన వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతోమంది తన దుర్మార్గపు జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు ఉన్నారు దేవుని దగ్గరికి వచ్చి. అంచేత క్యారెక్టర్ పోయినా కూడా తిరిగి మళ్ళీ దేవుడు దాన్ని కడతాడు. కానీ ఆ కట్టే దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటే నువ్వు మొత్తం పోగొట్టుకున్నట్టే లెక్క. అంచేత వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఎవరిని వెతకాలి? మిగతా అన్నీ కావాలనంటే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. క్యారెక్టర్ రావాలంటే ఎవరిని వెతకాలి? జ్ఞానం రావాలంటే ఎవరిని వెతకాలి? తెలివి రావాలంటే ఎవరిని వెతకాలి? ఆశీర్వాదం రావాలంటే ఎవరిని వెతకాలి? రక్షణ రావాలంటే ఎవరిని వెతకాలి? జీవితం బాగుపడాలంటే ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం.